నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేటగిరీల కింద ఉన్నారు. ఏ బి సి డి ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి. దూదేకులోళ్ళు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఇది నేను ఇచ్చింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బీసీ బి రిజర్వేషన్లు ఉన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన్న తెచ్చినాయి కాదు. నేను ఎవరిని ఎందులో నేర్చలే. ఎవరు ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన. నేను ఎవరిని ఓసీలు ఉన్నోళ్ళని బీసీలు వేయలే, బీసీలు ఉన్నోళ్ళని ఎస్సీలా లేలే, ఎస్సీలు ఉన్నోళ్ళని ఎస్టీలా లేయలే. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే. ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చినోళ్ళు ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని 100 ఏళ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్క ఎంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన. అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి. 100 ఏళ్ల మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించి 1 సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుంటే మీరు నాకు ఓటేయండి. మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు, మీకు నష్టం చేసిన అంటే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను నిజామాబాద్ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా. ఇవాళ మా మాదిగ ఉపకులాల సోదరులు మా డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి నుంచి ఇక్కడ ఉన్నారు. చాలామంది మా దళిత సోదరులు వేదిక మీద ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రకరకాల హోదాలలో. ఇవాళ నేను అడుగుతున్న 30 ఏళ్ల నుంచి మీరు కొట్లాడని రోజు లేదు, మీరు త్యాగం చేయని రోజు లేదు. మీరు ఇన్ని కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడారు. మోడీని మీ కృష్ణమాదిగ కౌగిలించుకున్నాడు, మోడీ కృష్ణమాదిగ ముద్దు పెట్టిండు, కానీ మీ లెక్క చెప్పినాడా? వర్గీకరణ చేసిండా? ఇవాళ నేను అడుగుతున్న మా మాదిగ ఉపకులాల సోదరులను, 30 ఏళ్ళ మీ సమస్యను మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి లెక్క గట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదిస్తే ఇవాళ మా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలు కొంతమందికి కష్టం ఉండొచ్చు, కొంతమందికి నష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది నేను కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఎస్సీ సోదరులను, ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే నరేందర్కు ఓటేయండి, నరేందర్ను గెలిపించండి. ఇవాళ నేను చెయ్యలేదు అంటే మోడీ మీకు చేసిండంటే మోడీకి ఓటేయండి. 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కృష్ణమాదిగను కౌగిలించుకున్నాడు, కానీ మీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించిండా అని నేను అడుగుతున్నా. మరి సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు నిలబడతారా, మీ సమస్యను జటిలం చేసిన బీజేపీ వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేయండి అని మా మాదిగ సోదరులు ఉపకులాల సోదరులను మా దళిత సోదరులను నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 10 నెలల్లో నేను చేసిన పనులను మీరు లెక్క కట్టండి. 12 ఏళ్ళు నరేంద్ర మోడీ పరిపాలనను, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలనను మీరు అంచనా వేయండి. ఇవాళ ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నాకు అండగా నిలబడడానికి, నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టభద్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాజాబ్తా ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాగితం పట్టుకొని మిమ్మల్ని చేయి పట్టుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడు. ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా, మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకీ గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఓట్లు ఆషామాషి ఓట్లు కాదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని, ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ నరేందర్ రెడ్డి ఓడిపోతే మీ సమస్యలు పరిష్కరించేవాడు, మీ తరఫున మాట్లాడేవాడు, మీ తరఫున ఈ ప్రభుత్వంతో చర్చించేవాడు లేకుండా పోతాడు. అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు లాభం చేకూర్చదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సింది మిత్రుడు నరేందర్ రెడ్డికి ఓటేసినప్పుడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతెందుకు ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడగండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాలన్నా మీ భూమి ఏడుందో చూపించినాడా? మీ కాగితమాన్ని ఇచ్చిండా?
నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని పిలిచి రవీంద్ర భారతిలో వేల కుటుంబాలను మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టి మీ ఇండ్ల పట్టాలు మీ భూమికి మీకు అప్పచెప్పింది నేను కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాల గురించి కాదు, మీ ఆరోగ్య భద్రత కార్డు గురించి కూడా ఇవ్వలే. కోవిడ్లో మీ జర్నలిస్టులు చచ్చిపోతే పట్టించుకున్న పాపాన వల్లే ఢిల్లీలో ఉన్న మీ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు కూడా ఇవ్వకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ భూమి మీకు అప్పచెప్పింది నేను కాదా మిత్రులారా? ఇన్ని పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను అని అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వేంది నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోని. ఇవాళ బండి సంజయ్ అంటూ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.